హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం అన్నంలోకి అలాగే టిఫిన్స్లోకి ఎందులోకైనా కానీ చాలా రుచిగా ఉండే 3 రకాల కారం పొడి రెసిపీస్ని చూద్దాము. ముందైతే పల్లీలతో తయారు చేసే పల్లీ కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 కప్పుల పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. పైన పొట్టు ఈజీగా సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. మరి ఎర్రగా వేయించేయద్దు. చూడండి, ఈ విధంగా పొట్టు ఈజీగా వచ్చేస్తే సరిపోతుంది. ఇలా వేయించేసుకుని తీసి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తర్వాత 1 కప్పు కరివేపాకు వేసి వేయించుకోవాలి. కరివేపాకు ముందే కడిగేసి తడి లేకుండా ఆరబెట్టేసుకోండి, త్వరగా వేగిపోతుంది. ఇది బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. కరివేపాకు హెల్త్కి చాలా మంచిదండి. మీరు ఏ కారం పొడులు చేస్తున్నా కానీ ఈ విధంగా కొంచెం కరివేపాకు వేసేసుకోండి. కరివేపాకు వేగిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఇందులో వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుని కొంచెం చింతపండు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని ఈ విధంగా విడివిడిగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అక్కడక్కడ వేసుకోండి. చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజంత లేదా పెద్ద ఉసిరికాయ సైజంత వేసుకుంటే సరిపోతుంది. చింతపండుని కొంచెం సేపు ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మనం గ్రైండ్ చేసినప్పుడు చింతపండు చక్కగా కలిసిపోతుంది. చింతపండు కూడా వేగిపోయింది. కరివేపాకు కూడా చూడండి, ఈ విధంగా క్రిస్పీగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసాక ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకోండి. జీలకర్ర ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు, 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో 1/2 కప్పు కారం వేసుకోవాలి. మనం 2 కప్పుల పల్లీలు తీసుకున్నాం కదా, 1/2 కప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది. కారం వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాకనే కారం వేసుకోవాలి. కారం వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పల్లీ పొడిని కారానికి బదులుగా ఎండుమిర్చి వేసి కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆ రెసిపీ అయితే మన ఛానల్లో ఉందండి. ఎండుమిర్చి అందుబాటులో లేని వాళ్ళు ఈ విధంగా కారంతో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపేసుకుని దీన్ని పూర్తిగా ప్యాన్లోనే ఉంచి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేస్తారంటే పొడి ముద్దగా అయిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి, కంటిన్యూస్గా తిప్పేయొద్దు. మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా సగం నలిగేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 పెద్ద వెల్లుల్లి గడ్డలు లేదా 1/3 కప్ వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు లైట్గా తీసేసుకొని వేసేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ చూడండి, ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేసేయద్దు. ఈ విధంగా పలుకులుగా గ్రైండ్ చేసుకుంటేనే పొడి బాగుంటుంది. ఇప్పుడు ఈ పొడిని ప్యాన్లోకి తీసేసుకోండి. మనం గ్రైండ్ చేసినప్పుడు పొడి కొంచెం వేడిగా ఉంటుంది. ఆ వేడి తగ్గేంత వరకు ప్యాన్లో చల్లారనివ్వాలి. అలాగే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి, సాల్ట్ ఏమైనా తగ్గితే కొంచెం వేసి కలుపుకోవచ్చు. పొడి గ్రైండ్ చేసినప్పుడు కొంచెం ఘాటుగానే ఉంటుందండి. ఇది 2 రోజులకి చప్పబడిపోతుంది. అందుకని పొడి కొట్టుకునేటప్పుడే కొంచెం ఘాటుగా కొట్టుకోవాలి. ఇలా వీలు చూసుకుని కారం పొడి కొట్టి పెట్టుకున్నామంటే 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. అలాగే మార్నింగ్ టైంలో హడావిడిగా మనం బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ ఏం చేయలేదనుకోండి, చక్కగా వేసుకొని తినేయచ్చు. అన్నంలో వేసుకొని తినేయచ్చు. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే రుచి అద్దరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి. ఇప్పుడైతే మనం నల్ల కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పొడి చేయడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. నాకు మెంతులు వేసే వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. అలాగే 1/2 కప్పు మినపప్పు, పొట్టు మినపప్పు వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 100 గ్రాముల పొట్టు మినపప్పు. ఈ నల్లకారానికి పొట్టుపప్పు అయితేనే బాగుంటుంది. పొట్టు మినపప్పు అయినా వేసుకోవచ్చు, మినప గుళ్ళు అయినా వేసుకోవచ్చు. మీకు అందుబాటులో ఉంటే వీటితో చేసుకోండి, మీకు అందుబాటులో లేకపోతే మామూలు పప్పుతో అయినా చేసుకోవచ్చు. లో మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. నేను నువ్వుల నూనెతో చేస్తున్నానండి, అందుకని ఈ విధంగా నురగలుగా కనిపిస్తుంది. ఈ పప్పు కొంచెం ఎర్రబడేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ధనియాలు వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 30 గ్రామ్స్, 30 గ్రాముల ధనియాలు కూడా వేసుకుని ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి కూడా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ధనియాలు వేగాక కమ్మటి వాసన వస్తుంది. అలాగే చూడండి, బాగా ఎర్రగా వేగాయి కదా, ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని జీలకర్ర వేసాక 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. దినుసులన్నీ చూడండి, ఎక్కడా కూడా పచ్చదనం లేకుండా బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగితేనే పొడి మనకి కమ్మగా ఉంటుంది. ఇలా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో 1 టీ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తర్వాత 1 కప్పు ఎండుమిర్చి, ఒక్కొక్క ఎండుమిరపకాయని 2 ముక్కలుగా చేసుకోవాలి. అలా 2 ముక్కలుగా చేసుకుని ఎండుమిర్చిని 1 కప్పు తీసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 30 గ్రాములు, 30 గ్రామ్స్ ఎండుమిర్చి. ఈ 30 గ్రాములు అంటే నాకు 30 ఎండుమిరపకాయలు వచ్చాయండి, పెద్దవి 30 ఎండుమిరపకాయలు వచ్చాయి. వీటిని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత 1/2 కప్పు కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకుని ముందే శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా ఆరబెట్టేసుకుని వేసుకోవాలి. ఈ కరివేపాకు ఎండుమిర్చి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి.
ఎండుమిర్చి వేగిన తర్వాత ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు, వెయిట్లో వచ్చేసి 10 గ్రాముల చింతపండు విడివిడిగా చేసి వేసుకోండి. విడివిడిగా చేసి వేయించుకుంటే మనకి చింతపండు పొడి చేసినప్పుడు పొడిలో చక్కగా కలిసిపోతుంది. తడేమన్నా ఉంటే పోతుంది. అలాగే మనం గ్రైండ్ చేసినప్పుడు చింతపండు పొడిలో చక్కగా కలిసిపోతుంది. చింతపండు వేసాక 1 నిమిషం పాటు వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు చూడండి ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఇలా వేయించేసుకొని ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ముందైతే వేయించుకున్న ధనియాలు, మినపప్పు ఉన్నాయి కదా, అవి వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కొట్టేయద్దు. చూడండి ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో వేయించుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ నిండుగా సాల్ట్ వేస్తున్నాను. కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా కాదు, అలానే మరీ ఎక్కువ పలుకులుగా కాకుండా చూడండి ఈ విధంగా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకుని చివరిగా 30 వెల్లుల్లి రెబ్బలు, పెద్దవి 30 వరకు వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసి వేసుకుని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే నల్లకారం రెడీ అయిపోయింది. ఇది గ్రైండ్ చేసిన వెంటనే కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఒక ప్లేట్లోకి పోసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత 8 గ్లాస్ జార్లో కనుక స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 2-3 నెలల వరకు నిలువ ఉంటుంది. ఇడ్లీలోకి బాగుంటుంది, దోశ పైన చల్లుకోవడానికి బాగుంటుంది, ఉప్మాల్లోకి బాగుంటుంది. అన్నంలోకి అయితే వేడి అన్నంలో నెయ్యి కాదండి నువ్వుల నూనె వేసుకొని తినండి. ఈ శీతాకాలంలో, చలికాలంలో నువ్వుల నూనె చాలా మంచిది. నువ్వుల నూనె వేసుకొని తింటుంటే రుచి అద్దరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడైతే మనం నువ్వులు, అవిసె గింజల కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పొడి కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 కప్పు నువ్వులు వేసుకోవాలి. నేనైతే 100 గ్రాముల నువ్వులు తీసుకున్నాను. వీటిని లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే చలికాలంలో నువ్వులతో చేసే వంటలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కొంచెం సేపటి చూడండి ఈ విధంగా చిటపటలాడుతాయి. ఈ విధంగా వేయించుకోవాలి. అలాగే కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది. నువ్వులు చూడండి చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 కప్పు అవిసె గింజలు వేసుకోవాలి. మనం నువ్వులు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు అవిసె గింజలు వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఇవి 110 గ్రాములు ఉన్నాయి. ఈ అవిసె గింజలు కూడా హెల్త్కి చాలా మంచిది. ఇవి తినడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. అసలు వీటి బెనిఫిట్స్ తెలిసాయంటే మీరు వెంటనే తెచ్చేసుకుని ఈ కారం పొడి చేసేసుకుంటారు. అంత హెల్తీ ఇవి. వీటిని కూడా లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. ఇవి కొంచెం లైట్గా చిటపటలాడడం స్టార్ట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ప్యాన్ వేడెక్కే ఉంటుంది కదా, త్వరగానే వేగిపోతాయి. ఇప్పుడు వీటిని మరొక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని అదే కప్పుతో 1 కప్పు కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. చూడండి ఈ సైజు ముక్కలు 1 కప్పు వేసుకున్నాను. వెయిట్లో వచ్చేసి ఇవి 80 గ్రామ్స్, 80 గ్రాములు ఉన్నాయి. వీటిని కూడా 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు అవసరం లేదు. 1-2 నిమిషాల పాటు వేయించేసుకోండి. లైట్గా కలర్ చేంజ్ అవుతాయి. తేమేమన్నా ఉంటే పోతుంది ఇలా వేయించుకోవడం వల్ల. ఇలా వేయించేసుకుని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చివరిగా 1 కప్పు కరివేపాకు వేసేసుకొని ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఈ పొడి కొట్టేటప్పుడు మనం 1 చుక్క నూనె కూడా వాడమండి. నూనె ఏమీ అవసరం లేదు పొడి కొట్టడానికి. కరివేపాకు అయితే ముందే కడిగి తడి లేకుండా ఆరపెట్టేసుకోండి, త్వరగా వేగిపోతాయి. చూడండి ఈ విధంగా క్రిస్పీగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకుని ఈ కరివేపాకుని మనం నువ్వులు తీసుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ముందు ఎండు కొబ్బరి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. విడివిడిగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఎండు కొబ్బరిని మరీ మెత్తగా గ్రైండ్ చేసేయద్దు, కొంచెం పలుకులుగా ఉండాలి. ఇలా రఫ్గా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకుని ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. కొంచెం పెద్ద ప్లేట్ తీసుకోండి, అన్ని పొడులు వేసుకోవాలి కదా. ఇప్పుడు నువ్వులు, కరివేపాకు ఉన్నాయి కదా, అవి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి. వేడి మీద వేస్తారంటే ముద్ద కట్టేస్తుంది. అలాగే మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేయదు. చూడండి ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసేసుకొని కొబ్బరి పొడి వేసుకున్న ప్లేట్ ఉంది కదా, అందులోకి వేసేసుకోవాలి. నువ్వులను అయితే మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే ముద్ద కట్టేస్తుంది. ఈ విధంగా పొడి పొడిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అవిసె గింజలు వేసేసుకుని వీటిని కూడా కొంచెం పలుకులుగానే గ్రైండ్ చేసుకోవాలి, మరి మెత్తగా చేసేయద్దు. ఇవి సగం వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి విధంగా సగం వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పచ్చి జీలకర్ర, వెయిట్లో వచ్చేసి 5 గ్రాములు జీలకర్ర వేసుకుని ఈ జీలకర్రను కూడా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి, మరి మెత్తగా చేసేయద్దు. అలాగే లైట్గా పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు 30 గ్రాములు, ఇవి వచ్చేసి నేను 2 చిన్న వెల్లుల్లి గడ్డలు తీసుకున్నాను. లైట్గా పొట్టు ఒలిచేసి వేసుకుని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని కూడా నువ్వులు, కొబ్బరి పొడి వేసుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి వేసేసుకోవాలి.
నువ్వులు కానీ, అవిసె గింజలు, కొబ్బరి, జీలకర్ర ఇవన్నీ కూడా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3-4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. మీరు ఎండుమిర్చి వేసుకోవాలనుకుంటే వేయించుకుని పొడి చేసి వేసుకోవచ్చు. 10-15 వరకు ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకుని వేయించి పొడి చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే 3 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి. మొత్తం వేయట్లేదు, చూసుకుని తర్వాత కలుపుకోవచ్చు. నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను. ఈ కారం, ఉప్పు పొడిలో బాగా కలిసేలాగా చేత్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది. వెల్లుల్లి కూడా వేసాం కదా, ఇవన్నీ కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పొడికి బాగా పట్టేలాగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలపాలి. ఇలా కలిపితేనే మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా పొడికి బాగా పట్టుకుంటాయి. అలాగే మనం కారం పొడులు చేస్తున్నప్పుడు కొంచెం చింతపండు కూడా వేస్తాం కదా, ఈ పొడిలో అయితే చింతపండు కూడా అవసరం లేదు. బాగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. కారం కానీ ఉప్పు కానీ తగ్గితే వేసుకోవచ్చు. నాకైతే కొంచెం సాల్ట్ తగ్గిందండి, నేను ఇంకొంచెం వేస్తున్నాను. మొత్తం ఈ పొడి మొత్తానికి నేను 3/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను. అలాగే కారం కూడా తగ్గితే వేసుకోవచ్చు. నేను తీసుకున్న కారం చాలా ఘాటుగా ఉందండి, అందుకని 3 టేబుల్ స్పూన్లు వేశాను. మీకు తక్కువ అనిపిస్తే కారం కూడా వేసి కలిపేసుకోండి. పొడైతే కొంచెం కారంగా ఉండేలాగా చేసుకోండి, 2 రోజులకి చప్పపడుతుంది. అంతేనండి, నువ్వులు ఇంకా అవిసె గింజలతో చేసిన కారం పొడి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా రుచిగా ఉంది. అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది. పొడిలో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని తింటే రుచి అద్దరిపోతుంది. చూస్తూనే నేను నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.